ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా జిల్లాలో మొత్తం 9,275 మంది ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ కుటుంబాలకు 13.91 కోట్ల సాయం అందింది. ఇవాళ అనంతపురం జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం అట్టహాసంగా ప్రారంభమైంది. అర్బన్ టీడీపీ కార్యాలయం నుంచి భారీగా ఆటో ప్రదర్శన నిర్వహించారు. వందలాది మంది ఆటో డ్రైవర్లు అర్బన్ టీడీపీ కార్యాలయం వద్దకు ఆటోలతో సహా వచ్చారు. ఎమ్మెల్యే దగ్గుపాటి స్వయంగా ఆటో నడిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద అనంతరం జిల్లాకు సంబంధించిన మెగా చెక్కును ఆటో డ్రైవర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రతి ఏటా అమలు చేయడం వలన రవాణా రంగం వృద్ధి సాధ్యమవుతుందన్నారు. గత ప్రభుత్వంలో కేవలం కొంతమందికి మాత్రమే 10,000 సాయం చేశారన్నారు. పాఠశాల ప్రారంభ సమయంలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారన్నారు. మొత్తం 67 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి వలన రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. सर ओके सर सर अडमिन लागिन చేశారు అడ్మిన్ లేడా సర్ అడ ఉన్నారు కనుకుంటామండి. ఈ ఆటో వాళ్ళకు కూడా ఏదో 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన మగాడు ఎవరైనా ఉన్నారంటే ఆర్థిక భరోసా కుటుంబాలలో ఒక వెలుగు ఈరోజు రావాలి. ఏదైతే ఉందో అర్బన్ నియోజకవర్గం వాహన మిత్ర మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీతో అక్కడ సభ ఏర్పాటు చేసిన ప్లేస్కి పోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పారో దాదాపు వాహన మిత్ర కింద 2,90,000 మందికి ఆటో డ్రైవర్లకి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి లబ్ధి చేకూరుతూ ఉంది. దాదాపు 436 కోట్ల రూపాయలు ఈరోజు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు క్రెడిట్ చేయడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చేస్తారో అదే చెప్తారు, ఏదైతే చెప్తారో అదే చేస్తున్నారు. గత 5 ఏళ్లలో 11 లక్షల కోట్ల అప్పులు చేసి గత ప్రభుత్వం ప్రజలు పొట్టను కొడితే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు కేవలం 15 నెలల కాలంలోనే ఈ వ్యవస్థను ఒక గాడిలో పెట్టి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ ప్రజలు బాగుండాలా, ఆటో డ్రైవర్లు బాగుండాలని చెప్పేసి ఈరోజు 15,000 రూపాయలు క్రెడిట్ చేయడం జరిగింది. నెల ఏదైతే సూపర్ 6లో భాగంగా మేము ఏదైతే చెప్పామో 2 నెలల కిందట స్కూల్స్ ఓపెన్ అయితేనే తల్లికి వందనం చేశాం. దాదాపు 67 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయలు ఇంటింటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసాం. అలాగే డిఐసి పోయిన నెలలోనే దాదాపు 16,347 ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్కి ఈరోజు దాదాపు 1,500 మంది ఆటో డ్రైవర్లకి లబ్ధి చేకూరుతూ ఉంది. ఒక్కసారే కాదు, సంవత్సరము 15,000 రూపాయలు ఈ ఆటో డ్రైవర్లకు చెల్లించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఇండస్ట్రీస్ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఈరోజు మన రాష్ట్రంలో రాబోతున్నాయి. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో చాలా అనువైన జిల్లాగా ఇండస్ట్రీస్కి పేర్కొనడం జరిగింది. వచ్చే సంవత్సరం కాలంలో కేవలం అనంతపురం జిల్లాలోనే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం అనంతపురం జిల్లాలో రాబోతున్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి మా అనంతపురం
ప్రజల తరపున అలాగే మా ఆటో డ్రైవర్ల తరపున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాదాపు అర్బన్ నియోజకవర్గంలో 1500 మందికి వస్తుంది. ఇది జిల్లాలో మొత్తం 9500 మందికి జిల్లాలో వస్తున్నాయి.